హలో అండి. నమస్కారం. శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 38. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ డైరీ తీసి చదవడం స్టార్ట్ చేసింది సీత. జానకి నేను కలిసి పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని రిటర్న్ అయ్యాము. జానకి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ నాతో మాట్లాడడం కుదరదు. ఏం చేయాలి? తనతో ఎలా మాట్లాడాలి? నా మెదడులో మెరుపు లాంటి ఆలోచన. జానకి, నీ దగ్గర ఫోన్ ఉందా? లేదండి. ఎందుకు అడుగుతున్నారు? నీతో మాట్లాడాలి అంటే ఎలాగా? నేను మీ క్యాంపుకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కదా. అలా కాదు. నువ్వు క్యాంపు దగ్గరికి వచ్చినా ఎక్కువసేపు ఉండట్లేదు, వెంటనే వెళ్ళిపోతున్నావు. ఎందుకు ఎక్కువసేపు ఉండాలి? నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాదండి నేను. అంటే నీకు నా ఫీలింగ్స్ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తను నాతో ఏమీ మాట్లాడట్లేదు. బైక్ పక్కగా ఆపాను నేను. ఏంటి ఇక్కడ ఆపారు? చుట్టూ చూస్తూ అడిగింది జానకి. నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ ఒక్కసారి దిగు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒక పక్కగా ఆగారు. ఏదో మాట్లాడాలి అన్నారు, అడిగింది జానకి. నీకు ఏమర్థమవుతోంది? మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే అర్థమవుతోంది. చూడు జానకి, మన పరిచయమైన మొదటి రోజే నువ్వు నాతో చెప్పావు, నాకు బాగా చదువుకోవాలని ఉంది, డాక్టర్ అవ్వాలని ఉంది, అది నా డ్రీమ్ అని. అవును చెప్పాను, కానీ అదంతా మా ఊర్లో కుదరదు. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివించడానికి మా నాన్న చాలా గొడవ చేశారు. అయినో, నాకు తెలుసు మీ ఊరి పరిస్థితి. అందుకు పరిష్కారం నేను చెప్తాను, వింటావా? నేను చెప్పినట్లు చేస్తే నువ్వు బాగా చదువుకోవచ్చు, డాక్టర్ అవ్వచ్చు. అవునా? ఏమిటా పరిష్కారం? క్యూరియాసిటీగా అడిగింది జానకి. చెప్తాను. ఇద్దరం నైట్ మాట్లాడుకుందాం, సరేనా? ఎలా చెప్తారు? నేను అసలు నైట్ బయటికి రాను కదా. నాతో మాట్లాడడానికి నువ్వు బయటికి రావక్కర్లేదు. నీ దగ్గర ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది కదా. నా దగ్గర ఫోన్ లేదు, నేను కొనిస్తాను. వద్దు వద్దు, మీరెందుకండి కొనివ్వడం? చూడు, నేను చెప్పిన సొల్యూషన్ నీకు నచ్చకపోతే ఆ మర్నాడు నువ్వు నాకు క్యారియర్ తీసుకువచ్చి ఇస్తావు కదా, అప్పుడు నా ఫోన్ కూడా నాకు ఇచ్చేసే. జానకి ఆలోచిస్తోంది. తన కాళ్ళు చేతులు తడబడుతున్నాయి. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. ఫోన్ ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. సైలెంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. అయినా నీకు ఆ మాత్రం తెలిసి ఉంటుంది కదా. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నావు కదా. ఈ ఒక్కరోజు మాట్లాడు. నేను చెప్పే సొల్యూషన్ నీకు నచ్చితే సరే, నచ్చకపోతే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని మాట్లాడుతున్న రామ్ వైపు అలాగే చూస్తూ, డాక్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? డౌట్గా, కొంచెం భయంగా చూస్తూ అడిగింది జానకి. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పే పనికి నువ్వు ఒప్పుకుంటే ఇదంతా చెయ్యగలం. జానకి ఆలోచిస్తోంది. జానకి, చీకటి పడిపోతోంది, మరి వెళ్దామా? అలాగే అంటూ బైక్ ఎక్కి కూర్చుంది. రామ్ చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ క్యాంప్ దగ్గర ఒక్కసారి బండి ఆపి, లోపలికి రా జానకి పిలిచాడు. ముందు రోజు జరిగిన విషయం మొత్తం గుర్తుకు వస్తూ ఉండడంతో జానకి భయపడుతోంది. తన చూపులు చూస్తుంటేనే రామ్కి బాగా అర్థమవుతోంది. ప్లీజ్ నువ్వు లోపలికి రా, నేనేం చెయ్యను. అప్పుడంటే ఆల్కహాల్ తీసుకున్నాను, ఇప్పుడు స్పృహలోనే ఉన్నాను కదా. రామ్ 2-3 సార్లు చెప్పేసరికి చిన్నగా లోపలికి వచ్చింది జానకి. రామ్ తన బ్యాగ్లో నుంచి ఇంకొక ఫోన్ తీసి జానకికి ఫోన్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్థమైందా? అర్థమైంది అంది జానకి. అయితే ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి, ఇది నా నెంబర్. జానకి రామ్ చెప్పినట్లు చేసింది. వెరీ గుడ్ జానకి, మెసేజ్ అవైలబుల్ కూడా ఉంది. నువ్వు కావాలంటే నాతో మెసేజ్లో కూడా మాట్లాడచ్చు, కాల్ మాట్లాడడం కుదరకపోతే. ఫోన్ సైలెంట్లో పెట్టు, అవసరమైతే స్విచ్ ఆఫ్ చేయి, నాతో మాట్లాడేటప్పుడు ఆన్ చేసుకో, ఛార్జ్ పెట్టుకో, సరేనా? అంతా క్లియర్గా చెప్పి ఫోన్ తన చేతికిచ్చాడు. మెడిసిన్స్, ఫోన్, ఛార్జ్ వైర్ అన్నీ జానకి జాగ్రత్తగా పెట్టుకుంది. జానకిని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు రామ్.
రామ్ క్యాంపు దగ్గర నుంచి జానకిని ఎక్కించుకుని రాఘవయ్య గారి ఇంటి ముందు డ్రాప్ చేసి లోపలికి వెళ్తున్న జానకి వైపు చూస్తూ గుమ్మం దాటుతూ బయటికి నడిచాడు. డాక్టర్ బాబు పిలుపు వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు రామ్. లోపలికి రా బాబు, కాఫీ తాగి వెళ్దువు గాని గుమ్మంలో నుంచే వెళ్ళిపోతున్నావు అంటూ అన్నపూర్ణమ్మ గారు పిలుస్తోంది. రామ్ లోపలికి వెళ్ళాడు. లోపలంతా ప్రశాంతంగా ఉండడం చూసి జానకి సేఫ్గా తన రూమ్లోకి వెళ్ళిందని అర్థం చేసుకున్నాడు. హమ్మయ్య అనిపించింది. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తూనే వంటింట్లోకి వెళ్ళింది జానకి. అన్నపూర్ణమ్మ గారు ఇచ్చిన కాఫీ ట్రేలో పెట్టుకుని తీసుకువచ్చింది. తన కళ్ళల్లోకి చూస్తూ కాఫీ తీసుకున్నాను, భలే అనిపించింది నాకు. జానకి నా వైపు చూసి చూడనట్లు చూస్తోంది. నేను తన వైపే చూస్తున్నాను. పెళ్లి చూపుల ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని నేను ఇలా ఫీల్ అవ్వడం. తనకి కూడా అలాగే ఉందేమో అనిపించింది తన చూపులు చూస్తుంటే. కాఫీ తాగి వెళ్ళొస్తానండి అంటూ బయలుదేరాను. వెనక్కి తిరిగి చూస్తే జానకి లేదు. తన రూమ్లోకి వెళ్ళిపోయిందని ఏదో డిసప్పాయింట్మెంట్. కాసేపు ఉండొచ్చు కదా అనిపించింది. వాళ్ళ ఇంటికి కాస్త దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాను. జానకి పైన విండోలో నుంచి నన్నే చూస్తోంది. చుట్టూరా చూశాను. ఎవ్వరూ నన్ను గమనించట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన వైపు చూసి చెయ్యి ఊపాను. తను కూడా టాటా చెప్తోంది. కల్లా కపటం తెలియని మనసు జానకిది. చిన్న పిల్లలాగా అనిపించింది. తనకి ఉన్న ఒకే ఒక్క కల బాగా చదువుకోవాలి, తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. తన ఫోన్ కోసం, మెసేజ్ కోసం పిచ్చివాడిలాగా ఆ రోజంతా వెయిట్ చేస్తూనే ఉన్నాను. కాల్ చేస్తుందేమోనని ఫోన్ క్షణం కూడా వదలకుండా పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. నైట్ 11 అవుతూ ఉండగా ఒక మిస్డ్ కాల్ వచ్చింది. తిరిగి నేను కాల్ చేస్తే సౌండ్ వస్తుందేమోనని భయము. నా గురించి కాదు, తనని ఏమంటారో అని. కాసేపటి తర్వాత డాట్ మెసేజ్ వచ్చింది. తను నాతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉందని అర్థమయ్యింది. హాయ్ జానకి, ఫోన్ సైలెంట్లో పెట్టావా? నేనే మెసేజ్ చేశాను. తన నుంచి రిప్లై వస్తుందేమోనని అలా చూస్తూ ఉన్నాను. ఏదో తెలియని ఎగ్జైట్మెంట్, మేం మాట్లాడుకుంటున్నామని. 10 మినిట్స్ తర్వాత తిరిగి రిప్లై వచ్చింది. నేనేమో తన రిప్లై కోసం కన్నార్పకుండా ఫోన్ వైపే చూస్తున్నాను. హా, సైలెంట్లో పెట్టాను అంటూ మెసేజ్ చేసింది. ఓకే ఓకే, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మ ఉంది, కానీ మంచి నిద్రలో ఉంది. ఓకే, జాగ్రత్త. అలాగే, మీరు నాతో ఏదో చెప్తాను అన్నారు. అత్తమ్మా, రామ్ పిలుపు వినిపించింది. అంతే, ఉలిక్కి పడింది సీత. ఆ సౌండ్ విని వెంటనే డైరీ తీసి తన కాలేజీ బుక్స్లో పెట్టేసింది. అత్తమ్మా, మరొకసారి పిలిచాడు రామ్. వస్తున్నాను బాబు అంటూ పవిత్ర బయటికి వచ్చింది. ఇదిగో అత్తమ్మ, అమ్మ మీకు ఇవ్వమంది అంటూ నేతి సున్నుండల డబ్బా ఆవిడకి అందించాడు. నేనొక్కదాన్ని ఏం తింటానని ఇవన్నీ పంపించడం, నవ్వింది పవిత్ర సున్నుండల డబ్బా అందుకుంటూ. మేం కూడా ఇక్కడే ఉంటాం కదత్తమ్మ 2-3 రోజులు నవ్వుతూ అన్నాడు రామ్. ఏంటి ఇలా వెళ్ళి అలా వచ్చేసావు? స్నానం చేయలేదా? ఇందాక నువ్వే కదత్తయ్య వేడి నీళ్ళు పెట్టనా అని అడిగావు, అందుకనే బ్యాగ్ తీసుకుని వచ్చేసాను. సీత ఎలాగో ఇక్కడే 4-5 రోజులు ఉంటాను అంటుంది. అప్పటి వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. పవిత్ర నవ్వుకుంటూ, దాందేముంది బాబు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఉండు, స్నానానికి నీళ్లు పెడతాను అంటూ పెరట్లోకి వెళ్ళి గాడి పొయ్యి మీద గిన్నె దింపి బకెట్లోకి నీళ్లు పోసి దొడ్లో పెట్టింది. బాబు, పెరట్లో స్నానం చేస్తావా? ఎక్కడైనా పర్వాలేదు అత్తయ్య అంటూ షర్ట్ తీసి కుక్కానికి తగిలించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న సీత వైపు చూస్తున్నాడు. డైరీ చదువుతున్న సీత రామ్ సడన్గా రావడంతో కంగారు పడిపోతూ డైరీ దాచేసింది. ఆ కంగారుతో చెమటలు పట్టేసాయి తనకి. ఏయ్, ఏంటే అలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయావు? చెమటలు పట్టేస్తున్నాయి, గాలి సరిపోవట్లేదా? బయటేమో చిన్నగా తుప్పర పడుతోంది, చల్లటి గాలి వేస్తోంది. అయినా అమ్మాయి గారికి చెమటలు పడుతున్నాయి, ఏంటి విషయం? నవ్వుతూ అన్నాడు రామ్. ఏం లేదు, మీరు వెళ్ళి స్నానం చేయండి. ఏయ్ సీత, నేను కొత్త అల్లుడిని తెలుసా ఈ ఇంటికి. మొన్ననే పెళ్ళయింది. నలుగు పెట్టి నీళ్లు పోసే ప్రోగ్రాం ఏదో ఉంటుందంట కదా, అది కూడా భార్య చేత పెట్టించుకోవాలంట కదా. టవల్ భుజాన వేసుకుని 1 నిమిషం సీత వైపు చూస్తూ నవ్వుతూ అడిగాడు. అబ్బా, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? మా ఇంట్లో అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు. ఉన్నా నేనైతే మీకు నలుగు పెట్టలేను. ఏ పాపం, అమ్మాయి గారికి ఆ మాత్రం ఓపిక కూడా లేదా? ఓపిక లేక కాదు, అసలే మా ఆయన తుంటరి. అటుపైన నేను కొంగు దోపి నలుగు పెడుతుంటే ఊరుకుంటాడా? ఆ పసుపు సున్నిపిండి నాకే సగం అంటుకుంటాయి.
చూసి అందరూ నవ్వుతారు. ఎందుకొచ్చిన గొడవ అని. అబ్బబ్బా సీతా, నువ్వు సిచ్యువేషన్ గురించి వర్ణిస్తుంటే నీ చేత అర్జెంటుగా నలుగు పెట్టించుకోవాలనుంది నాకు. ఇంట్లోకి వచ్చాక స్నానం చేయించవే ప్లీజ్, రొమాంటిక్గా చూస్తూ రిక్వెస్ట్గా అడిగాడు రామ్. ఆహా, అబ్బాయి గారికి చాలా ఆశలు ఎక్కువ ఉన్నాయే. ముందు వెళ్ళు బావా, స్నానం చేయి నవ్వుతూ అంది సీత. రామ్ పెరట్లోకి వెళ్ళి బావిలో నీళ్లు తోడుకుని వేడి నీళ్లకు సరిపడా చన్నీళ్లు కలుపుకుని స్నానం చేస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తున్న ఆడవాళ్లు ఆగి మరీ చూస్తున్నారు. సీత చల్లని గాలికి బయటికి వచ్చింది. కండలు తిరిగి ఉన్న శరీరం, బంగారు ఛాయ, ఒత్తైన జుట్టు, ఒళ్ళంతా రుద్దుకుని నీళ్లు పోసుకుంటున్న రామ్ వైపు కాలేజీ నుంచి వస్తున్న అమ్మాయిలందరూ అలాగే చూస్తూ నవ్వుకుంటూ వాళ్ళలో వాళ్ళే ఏదో గాసిప్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. రామ్ తలపై నుంచి నీళ్లు పోసుకుంటుంటే అలా చూస్తున్నారు వాళ్ళు. అప్పుడే పెరట్లోకి వచ్చి అరుగుపై కూర్చున్న సీత రామ్ వైపు అలాగే చూస్తోంది. కళ్ళు తిప్పుకోలేకపోతోంది. కండలు తిరిగిన శరీరం, ఎంతో అందంగా కనిపిస్తున్నాడు తన బావ తన కళ్ళకి. తలపై నుంచి నీళ్లు పోసుకుని మొహం తుడుచుకుంటున్న రామ్ తనని ఎక్కడ చూస్తాడా అని కొంచెం తల పక్కకు తిప్పేసుకుంది. అప్పుడు గమనించింది సీత, కాలేజ్ స్టూడెంట్స్ తన హస్బెండ్ వైపు అలా చూడడం. ఎక్కడా లేనంత కోపం వచ్చేసింది. ఏయ్, ఏంటే చూస్తున్నారు, పొండిక్కడ నుంచి, చాలా గట్టిగా అరిచింది సీత. వాళ్ళు సీత అరుపు విని బెదిరి ముందుకు నడిచారు. దొంగ మొహల్లారా, ఆగండి వస్తున్నాను అంటూ గుమ్మం దిగి రోడ్డు మీదకి వెళ్ళింది. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇంకొక్కసారి నా మొగుడు వైపు చూస్తే చంపేస్తాను అన్నట్టు చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సీత. రామ్ సీత వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. రామ్ తననే చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేసింది సీత. ఏమీ మాట్లాడకుండా చూసి చూడనట్లు రామ్ వైపు చూసి లోపలికి వచ్చేసింది. ఏంటే, నువ్వెవరిని తిడుతున్నావు? వెళ్తున్న సీతని అడిగాడు రామ్. ఎవరో ఒకరు, నీకెందుకు? రేపటి నుంచి నువ్వు బయట స్నానం చెయ్యకు బావా, చాలా సీరియస్గా చెప్పింది సీత. ఏమైందే? ఇప్పుడు నీకు చెప్పాలా ఏమైందో? ఓహో, అర్థమైందిలే నవ్వాడు రామ్. ఆహా, నీకేం అర్థమైందేంటి? సీత నడుం మీద చేతులు వేసుకుని కోపంగా రామ్ వైపు చూస్తూ అడిగింది. నీ ఇన్నర్ ఫీలింగ్సే నాకు అర్థమవుతున్నాయి డార్లింగ్. అబ్బా, నా ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి చెప్పు బాబు. అది నీకు తెలుసు కదా, మళ్ళీ నేను చెప్పాలా? చాలే వేషాలు. మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది సీత. రామ్ మరొక 2 బాల్చీ నీళ్లు పోసుకుని టవల్తో తుడుచుకుంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు. పవిత్ర వంటింట్లో పనిచేసుకుంటోంది. ఒకసారి పవిత్రని అబ్జర్వ్ చేసి తను ఇటువైపు వచ్చే అవకాశం లేదని గమనించి, ఏ సీత పిలిచాడు రామ్. ఏంటి బావా అంది సీత పుస్తకంలో ఏదో రాసుకుంటూ. 1 నిమిషం తల ఎత్తి రామ్ వైపు చూస్తూ, లేచి ఒక్కసారి నుంచోవే. ఏంటి? అబ్బా, లేచి నిలబడవే. ఏం కావాలి బావా నీకు? నువ్వు నుంచుంటే చూడాలనిపిస్తోంది, ఒకసారి నుంచో. ఊరి బాబోయ్, నీకు సైకోయిజం బాగా పెరిగిపోయిందిరా, తట్టుకోలేకపోతున్నాను. ఏం చూస్తావురా నుంచుంటే? నీకెందుకే, నేనేదో ఒకటి చూస్తాను, లేచి నుంచో. వర్క్ చేస్తున్నాను బావా, డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తానే. 1 నిమిషం లేచి నుంచోవచ్చు కదా, అడుగుతుంటే మాట వినకుండా ఆర్గ్యూ చేస్తున్నావు. నీకోసం ఇక్కడికి వచ్చి ఉంటున్నాను నేను. అరే, నా హస్బెండ్ నా కోసం వచ్చి ఇక్కడ 4-5 రోజులు ఉండడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆయన మాట అట్లీస్ట్ చిన్నదైనా వినాలని నీకు లేదు? బాబు మహానుభావా, ఇప్పుడు నీకేం కావాలి? నేను లేచి నిలబడాలి అంతేనా? అంతే. చంపుతున్నాడు దొంగ నమ్మగుడు అని తిట్టుకుంటూ లేచి నుంచుంది సీత. సీతని కింద నుంచి పై వరకు ఒక్కసారి చూశాడు రామ్. ఏంట్రా అలా చూస్తున్నావు? చూపులతోనే నన్ను తినేస్తావా ఏంటి? చీర తెగ సరిచేసేసుకుంటోంది సీత. భలే ముద్దుగా ఉన్నావు సీత, ఒకసారి వెనక్కి తిరగవే. ఏపో, ఏంటి ఏదేదో అంటున్నావు? నేను చేయను. సరే అయితే నేను నిన్ను ముట్టేసుకుంటాను. అలా ముట్టుకోకూడదురా. మరైతే తిరుగు. తిరుగుతాను అంటూ సీత వెనక్కి తిరిగింది. ఆ జుట్టు మొత్తం ముందుకు వేసుకోవే. షూ బాబోయ్ అని నిట్టూరుస్తూ రామ్ చెప్పినట్లు చేస్తోంది సీత. తన పొడవాటి జుట్టు మొత్తం వెనక నుంచి తీసి ముందుకు వేసుకుంది. మరొకసారి వంటింటి వైపు చూశాడు రామ్. పవిత్ర బిజీగా ఉంది. రామ్ సీతకి చాలా దగ్గరగా వచ్చాడు. అటు ఇటు చేతులు వేశాడు తనని ముట్టుకోకుండా. ఏంటి, అయ్యో దగ్గరికి వచ్చేస్తున్నావు, ముట్టుకోకూడదు బావా అంది సీత గోడకి అతుక్కుపోయి.
మరి నాకు ముద్దు పెట్టుకోవాలనుంది, ఎలాగా? సీత వెనక్కి తిరిగి నుంచుంటే తన మెడ మీద, వీపు మీద నోటితో గాలి ఊదుతూ అన్నాడు రామ్. రామ్ ఊపిరి స్పర్శకి ఎటూ కదలలేక, అయ్యో నాకు కితకితలు వస్తున్నాయి, 3 రోజులు ఆగలేవా? నోరు మూసుకుని కూర్చోరా బాబు అంది సీత గింజుకుంటూ. హస్బెండ్ ఇంత రొమాంటిక్గా ఉంటే భార్యలు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా? నువ్వేంటే బాబు ముద్దపప్పు, నీకు 1% కూడా అనిపించట్లేదా నన్ను ముద్దు పెట్టుకోవాలని? ఇంట్లోకి వచ్చాక చెప్తాన్రా, ముద్దు కాదు గట్టిగా కొరిగేస్తాను అంది సీత. అవునా, సరే అయితే అంటూ రామ్ తన తడితలని కావాలని అటు ఇటు విదిలించాడు. చల్లని నీటి బిందువులన్నీ సీత వీపు మీద పడి బ్లౌజ్లోకి జారుతున్నాయి. అయ్యో బావా, ఒరే నీకు దండం పెడతా, నాకు కితకితలు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు బే? నా భార్యని తనివి తీరా చూసుకుంటున్నాను. నీ అబ్బా, నీకు బాగా పైత్యం పెరిగిపోయిందిరా. పీరియడ్స్ వచ్చిన ఆడవాళ్ళతో ఇంత రొమాన్స్ ఎవరూ చెయ్యరేమో, అది కూడా టచ్ చేయకుండా. నాతో ఆడుకుంటున్నావు కదా నువ్వు అంది సీత. మన పెళ్ళయి జస్ట్ 3-4 మంత్స్ అవుతుందంతే. రొమాన్స్ బాగా అలవాటైపోయింది డార్లింగ్. కొంచెం దూరంగా ఉండడమే కష్టం. అందుకనే ఆ కష్టాన్ని ఇలా ఇష్టంగా మార్చేసుకుంటున్నాను. బై నీ నడుం మీద లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న పుట్టుమచ్చ సూపర్ ఉంది తెలుసా? ఇన్ని రోజులు నేను దానిని అబ్జర్వ్ చేయలేదు. ఇంట్లోకి రాగానే ఆ బ్యూటీ స్పాట్కి ముద్దులతో సారీ చెప్పేస్తాను అన్నాడు రామ్. రామ్ తన చెవి దగ్గరికి వచ్చి అలా మాట్లాడుతుంటే, ఒరే దొంగ సచ్చినోడా, ఇలా స్టాచ్యూలాగా ఉండడం నా వల్ల కావట్లేదు. ఇంకా నేనే ముట్టేసుకుంటాను. అమ్మ అడిగితే నువ్వే నన్ను ముట్టుకున్నావని చెప్తాను అంటూ వెనక్కి తిరిగింది సీత. అప్పటికే రామ్ కొంచెం దూరం జరిగి చైర్లో కూర్చున్నాడు. పవిత్ర వేడి వేడి పూరీ కుర్మా చేసి తీసుకువచ్చి రామ్ చేతికి అందించింది, ఒక ప్లేట్లో చక్కగా సర్వ్ చేసి. సీత గోడకి అతుక్కుపోయి తనలో తానే చిన్నగా గొనుక్కుంటూ మాట్లాడుకోవడం చూస్తూ, ఏంటే ఏం చేస్తున్నావు? బల్లిలాగా గోడకి అతుక్కుపోయావేమిటి అంది పవిత్ర కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ. పవిత్ర అక్కడికి ఎప్పుడు వచ్చిందో, రామ్ తనకి దూరంగా వెళ్ళి ఎప్పుడు చైర్లో కూర్చున్నాడో సీత అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అది అది అని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, ఏమీ లేదులే ఉత్తినే అంది సీత. నేను కూడా అదే చెప్తున్నాను అత్తయ్య, నాతో మాట్లాడకుండా గోడతో మాట్లాడుతోంది. నువ్వేనా చెప్పు మీ అమ్మాయితో అన్నాడు రామ్. అవునా బాబు, ఈ మధ్య దాని బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు. కుదురుగా ఒకచోట కూర్చోదు. తనలో తానే మాట్లాడుకుంటోంది, తనలో తానే నవ్వుకుంటోంది. అబ్బాయితో మాట్లాడకుండా అయినా ఏమిటి నీకు ఆ పిచ్చి చేష్టలు అని తిడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది పవిత్ర. పవిత్ర వెళ్ళగానే తన వైపు కోపంగా చూస్తున్న సీతని చూసి, అబ్బబ్బబ్బబ్బా, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావే నా బుజ్జి పెళ్ళామా అన్నాడు రామ్ కన్ను కొడుతూ. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.